న్యూస్ నేను తులసి. జిల్లా పోలీసులు మట్కా, పేకాట, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా చాప కింద నీరులా ఇవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిని నిరోధించడం కోసం పోలీసులు రంగంలో దిగారు. అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన నిజామాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గత 5 సంవత్సరాలుగా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్న మొహమ్మద్ జమీర్ అనే నిందితుడిని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సదరు నిందితుడు గత 5 సంవత్సరాలుగా తన బుక్కీల ద్వారా అనేక మంది అమాయక ప్రజలని మట్కా వ్యాపారంలోకి లాగి వారికి డబ్బు ఆశ చూపి వారిని కోట్ల రూపాయలలో మోసం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో ఉన్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకుని వాటిపై తన ఏజెంట్స్ మరియు బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా పోలీసు వారి విచారణలో తేలింది. తెలంగాణ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ హైదరాబాద్ బాడీ బిల్డర్స్ టీం హైదరాబాద్ కు చెందిన 37వ మిస్టర్ సౌత్ ఇండియా పోటీలో జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొని విజయకేతనం ఎగరవేయాలని ఆకాంక్షిస్తున్నారు. జేఎస్ఆర్ క్లాసిక్ కోసం తమిళనాడు వెల్లూరు జిల్లాలో జరిగే బాడీ బిల్డింగ్ పోటీలకు తెలంగాణ జట్టు బయలుదేరింది. కోచ్ మాట్లాడుతూ అన్ని రకాల విభాగాలలో మంచి తర్ఫీదు కల్పించాలని కోచ్ ఆకాంక్షించారు. తమిళనాడు వెళ్తున్న వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. Hello, Mr. Gurunathan. Good evening. Today, my Telangana Bodybuilding Association team is coming. 12 bodybuilders and 1 lady bodybuilder. Salim is there. He is the whole in charge. He has got 2 good assistants, Altaf and Mr. Razak. Both are national judges. You have nothing to fear. Don't hesitate. Do your best. I am there. I have given all instructions to Salim. In my absence, as the president, I will request you, as per the norms, Salim may sign the certificate on behalf of the president. And you can give a good explanation about Salim. He is a former national champion and he knows all the organizations, and he will also speak something about you, something about me, and something about your South India. Because you know that I am the founder of South India Bodybuilding Association. You know, you keep up your word and go ahead. Nothing to worry. We got very good officials, and you can give Salim also a chance to talk over South India and about you. So I wish all state secretaries and convey my wishes to all the state secretaries, and I wish 37th South India Bodybuilding Championship a grand success under all the office bearers of South India, about 7 states. Convey wishes to everyone and Maniklal also. Wish you all the best. Gurunathan. Thank you. ఆసుపత్రిలో సరైన వైద్యం అందక మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని చెబుతున్నా వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందారని తెలిపారు. డ్యూటీ టైం అయిపోయిందని వైద్యులు పరీక్షలు చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. బోధన్ కు చెందిన వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం చేరారు. మొదట జనరల్ వార్డులో చికిత్స జరిపిన వైద్యులు 7వ అంతస్తులో తరలించారు. పేషెంట్ కు రక్తం తక్కువ ఉందని రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు రక్తం ఎక్కించారు. కానీ చివరికి అతని ప్రాణాలను కాపాడలేకపోయారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పేషెంట్ చనిపోతే చిన్న విషయంగా పరిగణిస్తున్నారు అని వాపోయారు. నిజామాబాద్ జీజీహెచ్ లోని ఐసీయూలో బోధన్ మండలంలోని పెద్దమావందికి చెందిన మాధవరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్లడ్ ఎక్కించడంతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపణ చేయగా హార్ట్ ప్రాబ్లంతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాత్రి సమయంలో వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని బాధితుని తరపు వారు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే నమ్మకం కలిగేలా చేస్తున్న వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
ఇటీవల కాలంలో ఎల్లమ్మగుట్టలోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో చేరిన వ్యక్తి ఉదయం లేచి బ్రష్ చేసుకున్న అనంతరం వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యకృత్యంగా మారాయని వాపోయారు. వైద్యులు గుండెపోటుతో మరణించారని గతంలో సైతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారని సర్ది చెప్పుకుంటున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం రాత్రి సమయంలో వైద్యులు స్పందించి ఉంటే బ్రతికేవారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యిందని పేర్కొన్నారు. వైద్యులు మాత్రం తమ తప్పు లేదని కవర్ చేసుకుంటున్నారు. నా పేరు శివకుమారు, మా నాన్న పేరు మాధవరావు. మేము నైట్ 6కి అట్లా వచ్చినాము హాస్పిటల్కి. మధ్యాహ్నం 1:30కి అట్లా వచ్చినాము. నార్మల్గా కింద జనరల్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ కోసమని బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. బ్లడ్ తక్కువ అంటే సరే, ఇంతకుముందు కూడా అదే బ్లడ్ తక్కువ అని ప్రాబ్లం చెప్పారు కాబట్టి బ్లడ్ ఎక్కించామని అది కన్ఫర్మ్ నాకు ఇచ్చాను. బ్లడ్ ఎక్కించామని నేను నైట్ బ్లడ్ ఇచ్చాను. బ్లడ్ ఇస్తే అది బ్లడ్ తీసుకొచ్చి కూడా 1.5 అవర్ 1 అవర్ అయింది. అది ఎక్కియాలో వద్దని కూడా నేను చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఎక్కియచ్చు, ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి చెప్పాను వాళ్ళు. సరే ఎక్కించారు. మా నాన్న అప్పటికి బాగానే ఉన్నారు. పొద్దున 8 o'clockకి నేను వచ్చేంత వరకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే నేను వచ్చి ఆక్సిజన్ అంటే వాళ్ళకి ఫస్ట్ కొంచెం నడవంగానే దమ్ము వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఆక్సిజన్ పెట్టాను వచ్చి. అప్పుడు క్యూర్ అయిపోయారు, లేచారు. మళ్ళీ నేను ఆక్సిజన్ ఇచ్చాను, తిన్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ సడన్గా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే డాక్టర్కి పిలిస్తే డాక్టర్ లేరు. ఎవరు కూడా ఈ ఎమర్జెన్సీ వాళ్ళు ఎవరు డాక్టర్ లేరు. అదేంటి ఎందుకు డాక్టర్ లేరు అంటే 8 నుంచి 9 వరకు మా డ్యూటీ కాదు, వేరే వాళ్ళు ఉంటారు అని చెప్తే, సరే 8 నుంచి 9 వరకు మీ డ్యూటీ కానప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? డ్యూటీ టైంలో ఎవరు లేరు. ఇది ఎమర్జెన్సీ వార్డు అంటే క్రిటికల్గా ఉంటారు కదా. క్రిటికల్ ఉన్నప్పుడు ఎవరన్నా డాక్టర్ ఒక్కరు ఉండాలని నా డిమాండ్. నా కళ్ళ ముందర 3 చనిపోయారు. వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. వాళ్ళు ఏదో పాపం విలేజ్ నుంచి వచ్చారనుకుంటా. వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏదో వాళ్ళు అట్లా పంపించేశారు. సరే చనిపోయారని పంపించేశారు. ఎవరు డాక్టర్ ఎవరు పట్టించుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. నా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి 24 hours. లేదు మాధవరావు గారు అని చెప్పేసి 75 సంవత్సరాలు ఉంటాయి. తను బోధన్ మండల్లో. అయితే నిన్న మధ్యాహ్నం అడ్మిట్ అయ్యారు ఐసీయూలో. అది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ అనీమియా, అంటే రక్తం బాగా తక్కువ అవడం వల్ల హార్ట్ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యారు. అంతకుముందు ఒకసారి అడ్మిట్ అయినప్పుడు కూడా ట్రీట్ చేసి పంపినాము. మళ్ళీ అడ్మిట్ అయ్యారు. అయితే నైట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసిన తర్వాత మార్నింగ్ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోవడం జరిగింది. ఇందులో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరిది ఏం మిస్టేక్ లేదు. తన ఏజ్ వల్ల హార్ట్ ప్రాబ్లం వల్లనే అలా జరిగింది. దట్టు ఐసీయూలోనే జరిగింది. అది ఇమ్మీడియట్గా రిసెసిటేట్ చేసినా కానీ సర్వైవ్ కాలేదు. వాళ్ళ బంధువులు ఏమంటారు అంటే బ్లడ్ నైట్ ఎక్కించినాము, అంతకుముందు కూడా ఎక్కించినాము. బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా మొత్తం అయిపోయిన తర్వాత కూడా తను మాట్లాడిండు, ఫ్రూట్స్ తిన్నాడు. తిన్న తర్వాత సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళేసరికి అయోధ్య పూజిత అక్షింతల వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఆర్మూర్ పట్టణంలో ఇంటింటికి అక్షింతలు అందజేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్లో గల విశాఖ కాలనీలో అయోధ్య శ్రీరామ మందిర పూజిత అక్షింతల మహాశోభాయాత్ర మహోత్సవం కార్యక్రమం రమా సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి మహిళా భక్తులు తమ మంగళ హారతులతో రాముని అక్షింతలను స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలనీలో నివాసం ఉంటున్న అందరికీ అక్షింతలను వితరణ చేశారు. ఈ సందర్భంగా విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఈ రోజు అందరూ ఇక్కడ ఇచ్చిన అక్షింతలతో కొన్ని కలుపుకోవాలి. వాటిని మీ కుటుంబ సభ్యులకు అందరికీ అక్షింతలను తలపై వేసుకోవాలని, ఇంట్లో శుభకార్యాలకు ఈ యొక్క అక్షింతలు వాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, యువకులు, పుప్పాల రాజేందర్, మహిళలు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా గత డిసెంబర్ 22 నుంచి జనవరి 22 వరకు దేశవ్యాప్తంగా మొత్తము అయోధ్య రాముని ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తంలో ప్రతి ఇంటికి, ప్రతి హైందవ సాంప్రదాయానికి సంబంధించి ప్రతి హిందువుని ఇంటికి ఆ దేవదేవుని యొక్క అక్షింతల వితరణ కార్యక్రమం శ్రీ అయోధ్య రామాలయ ట్రస్ట్ ద్వారా వితరణ జరపాలని, అందులో భాగంగా మన ఆర్మూర్ పట్టణంలో మన ఏరియాకు ఈ దేవదేవుని అక్షింతల వితరణ కార్యక్రమం
ట్రస్ట్ ద్వారా రావడం జరిగింది. ఆ మహిమాన్విత గల అక్షంతల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన చుట్టుపక్కల గల భక్తజనులందరికీ గడప గడపకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షింతలు, అయోధ్యరామ్ యొక్క కరపత్రము, అక్కడి విషయాలన్నీ కూడా వాళ్ళకు వివరిస్తూ ఆ కార్యక్రమం యొక్క విశిష్టతను వాళ్ళకి చెప్తూ జనవరి 22న జరిగే అయోధ్యలో జరిగే ఆ దేవదేవుని ప్రాణ ప్రతిష్టకు మనము కూడా పాల్గొన్నట్టుగా భావిస్తూ అందులో మనందరినీ మమేకం చేస్తున్న ఆ రామాలయ ట్రస్ట్ వారికి మరొకసారి అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఇట్టి దైవ కార్యక్రమంలో పాల్గొని ఈ సమయంలో ఈ అయోధ్య ప్రాంతంలో ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మనమందరం కూడా బతికి ఉండడం, మనం ఉండడం, మన జీవితం ధన్యమైనదని కోరుకుంటూ నిజంగా అట్టి కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా మనం పాల్గొంటున్నట్టుగానే భావిస్తూ ఈ అక్షంతలు తీసుకునేటప్పుడు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి మనసులో తలుచుకుంటూ అవి తీసుకొని మీ ఇంట్లో శుభాలు జరగాలని, ఆ దేవదేవుని యొక్క కృప మనందరికీ ఉండాలని, ఈ కృప రేపు దేశ భవిష్యత్తుకు, హైందవ సాంప్రదాయ హితికి తోడ్పడాలని మరొకసారి దేవుణ్ణి కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరిమణులకు, చుట్టుపక్కల భక్తజనులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన ఈ సత్యనారాయణ స్వామి దేవాలయ కమిటీ వారికి మన భక్తజనులందరి తరఫున కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ అక్షంతల కార్యక్రమాన్ని ఇక్కడి వరకు చేర్చిన ఆ రామాలయ ట్రస్ట్ వారికి జన్మతా రుణపడి ఉంటామని చెప్పేసి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్పూర్ గ్రామ శివారు ఉన్న చారిత్రక కోట కౌలాస్ కోటకు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి కౌలాస్ కోటను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌలాస్ కోట ప్రాధాన్యత గురించి జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు రాగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నిజాం సాగర్ మండలం నర్సింగరావుపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. కౌలాస్ గ్రామానికి మంత్రి చేరుకోగానే గ్రామ శివారులో గల కౌలాస్ కోటను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. ఎంతో చరిత్ర గల ఈ కోటను పాలకులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిందని కోట వారసులు అనూప్ కుమార్ సింగ్ జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. ప్రస్తుతం కోటలోకి వెళ్లేందుకు వాగుపై వంతెన నిర్మాణం చేయాలని, దీంతో పాటుగానే కోట బాగుకు నిధులు కేటాయించాలని గ్రామస్తులు కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరాలంటే, ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పినటువంటి లక్ష్యంతో ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త సంవత్సరం మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అడ్వాన్స్ గా మళ్ళా సంక్రాంతిలోకి రాలేను కాబట్టి అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. మరి ఈ 6 గ్యారెంటీల గురించి ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అందులో 2 మొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సమక్షంలో అదే రోజున ఫైల్ పైన సంతకం పెట్టి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దాంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలు అప్పుల పాలై హాస్పిటల్కి తిరుగుతూ లక్షల రూపాయలు నష్టపోతామని ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయలకు ప్రభుత్వమే ప్రజల తరఫున బీమా చెల్లించి ఒక ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మిగిలిన వాటికి కూడా అమలు చేయడం కోసమే ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం. ఈ రోజున ఓట్ల ఎన్నికలు లేవు. చెప్పిన మాట నిలబెట్టుకోవడమే. మీరందరూ ఆఫీసుల చుట్టూ, మండలం చుట్టూ, జిల్లా చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి మీ సమక్షంలోనే మీకు దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపే కార్యక్రమం కూడా అధికారులు, ప్రజలు నింపే కార్యక్రమం చేసి
ఆ దరఖాస్తు మీ సంతకం తీసుకుని ఇలా అవన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబర్, ఇట్లా రకరకాలు ఇవన్నీ కూడా చేసి ఆ 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 10,000 రూపాయల నుంచి ఎకరానికి 15,000 రైతు బంధు కావచ్చు, అలాగే గృహజ్యోతిని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలను అమలు చేయడం కోసమే ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఒక మంచి కార్యక్రమం, చెప్పిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. అయితే ఇలా చాలా మంది నాయకులు నిన్న దాకా అధికారం ఉన్నవాళ్ళు. నేను కూడా ఈ జుక్కల్ నియోజకవర్గానికి బహుశా 10 సంవత్సరాల క్రితం వచ్చిన, గతంలో మంత్రిగా వచ్చిన 10 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఎట్లుందో ఈ రోజున అట్లే కనపడుతుంది. నాకైతే పేరేమీ కనపడుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు లేవు. నిజామాబాద్ జిల్లాలో భారత్ వికసిత యాత్ర రథ ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు పేద గ్రామీణ ప్రజానికం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల సమాచారం తెలియకుండా ఉంచారని ఎంపీ అరవింద్ అన్నారు. కానీ నేడు అధికారులు గ్రామాన అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో భారత్ వికసిత్ సంకల్ప యాత్ర ప్రచారం జరిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలను వెల్లడించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను మోదీ గ్యారంటీ గాడి పేరిట గ్రామాన ప్రచారం చేయడం జరుగుతుందని వివరించారు. ఉజ్వల యోజన క్రింద గ్యాస్ కనెక్షన్ మరియు సుకన్య సమృద్ధి యోజన, ఇన్సూరెన్స్ ఇలా అనేక రకాల పథకాలను రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. రేషన్ కార్డు లేని వారు సైతం నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆధార్ కార్డు అప్డేట్ ఉండి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని సూచించారు. అనేక మంది ఈ పథకం కింద లబ్ధి పొందారని వివరించారు. ఇన్నాళ్లు పూర్తి సమాచారం తెలియక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోయారని ఎంపీ తెలిపారు. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించి కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందేలా ప్రచారం చేయడంతో పాటు అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ఎంపీ అరవింద్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించారు. లబ్ధి పొందిన వారు వారి అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి సుజాత గారు పని చేసేపు సర్పంచ్ సుజాత గారు, ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మి గారు, ఎంపీడీఓ మెండోరా శ్రీనివాస్ గారు, ఎల్డీఎం శ్రీనివాస్ గారు, ఎంఆర్ఓ సంతోష్ కుమార్ గారు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారు, వెటర్నరీ డాక్టర్ సంతోష్ గారు, ఎంపీఓ సాయిలు గారు, ఎంఏఓ రాజ్ కుమార్ గారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఎఫ్పిఓ ధర్మా నాయక్ గారు, బుసాపూర్ శంకర్ గారు, నూతల శ్రీనివాస్ రెడ్డి గారు, బుసాపూర్ ఎంపీటీసీ సాయన్న గారు, నిమ్మల శ్రీనివాస్ రెడ్డి గారు, వివిధ శాఖల అధికారులు, దూద్గాం గ్రామ సోదర సోదరీమణులందరికీ కూడా, మీడియా మిత్రులు, వివిధ శాఖల అధికారులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు అమ్మా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయి మన దగ్గరికి మనకు ఆఫీసర్లు చెప్పడం జరిగింది. మన గ్రామంలో 1208 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దవాఖానాల షరీకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి, మోడీ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు మీకు సహాయం అందుతుంది. మీరు మన జిల్లాల 25 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఎన్రోల్ అయి ఉన్నాయి. ఆ హాస్పిటల్లో పోయి ఇలాజ్ చేయించుకుంటే 5 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం మనకి మోడీ ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది. కాబట్టి ఎవరైతే ఆయుష్మాన్ భారత్లా నమోదు చేసుకోలేదో ఇవాళ ఇక్కడ ఆఫీసర్లు వచ్చిండ్రు, దయచేసి నమోదు చేసుకోండి. దీనికి లిమిట్ ఏది లేదు, ఎందరైనా నమోదు చేసుకోవచ్చు.
ఇంకా ఆవాస్ యోజన మనకి ఇల్లు కళ ఎప్పటి నుంచే ఇంకా నెరవేరలేదు. భారతదేశంలో 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మన రాష్ట్రంలో సక్రమంగా దాన్ని చేసుకోలేదు. ఇప్పుడు దయచేసి మీ దగ్గరకి మోడీ ప్రభుత్వం తెలుసు, దయచేసి అందులో నమోదు చేసుకోండి. అట్లనే ఎవరన్నా అఘాయిత్య పాలై చనిపోతే గనక యాక్సిడెంట్ ద్వారా కానీ వేరే కారణాల వల్ల కానీ చనిపోతే గనక 2 స్కీమ్లు ఉన్నాయి. పిఎం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఒక దాంట్లో 400 పైన 430 రూపాయలు సంవత్సరానికి కడితే ఏ రకంగా చనిపోయినా 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకొక సురక్ష బీమాల కేవలం 20 రూపాయలు కడితే సంవత్సరానికి. ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ మధ్య పొలాలల్లో మనము విత్తనాలు చల్లేటప్పుడు లేదా ఫర్టిలైజర్ చల్లేటప్పుడు ఏమన్నా పాము కాటు కానీ కరెంటు షాక్ కానీ ఇటువంటి ఏమన్నా మరణాలు అయితే ఈ స్కీమ్లలో దయచేసి మీరు నమోదు చేసుకోండి. అందరూ 2 లక్షల రూపాయలు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ ద్వారా కానీ ఇంకా ఏ కారణాల వల్ల కానీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. 2 నమోదు చేసుకుంటే 4 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే మనకి లోన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకు గ్రూపులల్లో లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్ల నుంచి వివిధ వ్యాపారాలు కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మన గ్రామంలో పాపడ్లు చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా 5-6 వేలు సంపాదించుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి లోన్లు తక్కువ ధర ఇంట్రెస్ట్కి తీసుకొని 6 కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి మన 90 గ్రూపులకి. కాబట్టి మన జీవితాన్ని కూడా బీమా చేసుకొని పెట్టుకుంటే మంచిది, సురక్షితం. అదే రకంగా ఆడపిల్లలు కొడితే సుకన్య సమృద్ధి యోజన అని మామూలుగా అయితే మన బ్యాంకు ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ, మామూలుగా మీకు డిపాజిట్ చేస్తే ఎంత ఇస్తారండి ఇంట్రెస్ట్? 3.5% వడ్డీ కడుతుంది బ్యాంకు మనకి. కానీ ఆడపిల్లల పేరు మీద పుట్టినోళ్ళ పేరు మీద ఆ ఖాతా ఓపెన్ చేసుకొని అందులో డబ్బులు జమ చేసుకుంటే 8.5% వడ్డీ కడతారు. అంతేనండి. మళ్ళీ దాని మీద ట్యాక్స్ ఉండదు. అంటే దాదాపు మనకి 11% మనకి వడ్డీ కట్టినట్టే లెక్క. ఆ మామూలు అకౌంట్లలో 3.5% ఇస్తారు, మళ్ళీ ట్యాక్స్ కట్టాలల్లా. ట్యాక్స్ పోతే మళ్ళీ 3%, 2.5% మిగులుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద నమోదు చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు. మీకు 8.5% వడ్డీ కడతారు, ట్యాక్స్ పడదు మళ్ళా. అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు ఎన్ని ఉన్నాయండి మన గ్రామంలో? 194 ఉన్నాయి. మన సర్పంచ్ మేడం అడిగిన 2800 ఓట్లున్నాయట గ్రామంలో. మరి చాలా మంది నమోదు చేసుకోవచ్చు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఎంత వస్తున్నదో ఒక అక్క చెప్పింది మనకు. ఎంత వస్తున్నదండి సబ్సిడీ? 350. ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత? ఉజ్వల కనెక్షన్ మీరు ఏ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా? 347 రూపీస్, 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది ఉజ్వల కనెక్షన్లు ఉంటే గ్యాస్ సిలిండర్. ఆ 350 రూపాయలు మీ ఖాతాలో పడితే మళ్ళా. ఇప్పుడే ఒక చెల్లి వచ్చి చెప్పిపోయింది ఆమె బ్యాంక్ ఖాతాలో పడ్డాయని. ప్రతి సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. ఉజ్వల కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దయచేసి ఇలా నమోదు చేసుకోండి. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏమీ లిమిట్ లేదు. అందరి అర్హులు, ఎందరు దూదు కావాలో ఎందరు అర్హులు ఉంటే అందరివి తీసుకుంటారు. ఈ స్కీమ్లల్లా ఎక్కడ కూడా లిమిట్ లేదు. ప్రతి ఇంటికి ప్రధానమంత్రి మోడీ గారి స్కీములు చేరాలన్నదే ఈ వికసిత్ భారత్ ప్రోగ్రాం యొక్క సంకల్పం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.